నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల మధ్య తెలంగాణ వాదుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు ఒక వివాదం నడుస్తున్నది. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఒక్కరితో మొదలై వందలాది మందికి చేరింది. ఇవాళ గ్రామాలకు ఇంటింటికి మరి చేరినటువంటి అంశం స్వచ్ఛందంగా బంధువులు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలతో పాటు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు మనతో పాటు మాట్లాడదాం. సో మేడం, మొదటగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం గురించి మీరు ఎక్కడ స్పందించినా నాకు కనిపించలేదు. సో మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అంతకుముందు కోమట్లకు సంబంధించిన సామాజిక వర్గం. సో ప్రధానంగా కోమట్లకు చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణలో ఒక చర్చ కూడా అక్కడక్కడ వినిపిస్తున్నది. సో ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఏం చెప్తారు? స్పందించలేదు అనడానికి నా వీడియోలు చూసుండకపోవచ్చు. ఏమన్నా వారం 10 రోజులు నువ్వు లీవ్లో ఉన్నట్టున్నావు. సో ఇది ఒక్కరితో మొదలైంది అనే మాటని నేను గుర్తు చేస్తూ, ఆనాటి భారతదేశం మీద ఇంగ్లాండ్ నుంచి వచ్చి బ్రిటిషోడు మన దేశాన్ని ఆక్రమించి, ఆ రోజు ఎట్లయితే వ్యాపారం కోసం ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చి మన దేశం మీద ఒకళ్ళొక్కరు మొదలుపెట్టి వ్యాపారం అని దేశాన్ని ఆక్రమించినటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు కూడా 200 సంవత్సరాలు ఎవరూ ప్రయత్నిస్తే చాతగానటువంటి పనిని గాంధీ మహాత్ముడు అడుగు ముందుకేసి ఉద్యమం మొదలు పెడితే ఆ రోజు ఆయన వెనకాల ఎవరు లేరు. ఆయన అడుగు ముందేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఏ విధంగా అయితే 200 సంవత్సరాలు మన వ్యాపారాన్ని, మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టినరో, ఆనాటి బ్రిటిషోడు వ్యాపారంగా వచ్చి మన దేశాన్ని ఆక్రమించిండు. అదే విధంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గుజరాతీ, రాజస్థానీ, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో, నేను తెలంగాణ ఒకటే అన్నను, సౌత్ రాష్ట్రాలలో ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వీళ్ళు ఎక్సెప్ట్ తమిళనాడులో ఎంట్రీ లేదు వీళ్ళకి. అదేవిధంగా మన తెలంగాణలో గ్రామంలో ఇల్లుకి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాపారాలు ఏమైతే ఉన్నాయో ఆ వ్యాపారాలు ఈరోజు కనుమరుగైపోయి, కుల వృత్తులు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చినటువంటి ఈరోజు నా దగ్గరికి ఎంతోమంది మా ఆర్యవైశ్యులు అంటే మీకు తెలుసు, పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా 100 సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుంచి కిరాణమే కానివ్వండి, వివిధ వ్యాపారాలు ఆర్యవైశ్యులు చేసేవాళ్ళు. మరి ఈరోజు మా కుల వృత్తి, వ్యాపారమైనటువంటి కుల వృత్తికి ఆటంకం కలిగిస్తున్నారని ఈరోజు నువ్వు అంటున్నావు శ్రీ, ఈరోజు మీ వాయిస్ వినబడట్లేదు అంటున్నారు. 23 సంవత్సరాల క్రితము తాండూరులో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార వింతల్ని, వీరు చేస్తున్నటువంటి మాకు వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగిస్తుంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను దీని మీద విజృంభించి తాండూరులో వ్యాపార సంస్థలకు అందరికీ కూడా అలర్ట్ చేసిన, దయచేసి మనమందరం యూనిటీ అవుదాము, మన అసోసియేషన్ ఒకటి ఫామ్ అవుదాము, మనకు వ్యాపార పరంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అది కూడా ఎలా అంటే ప్రతిదీ కూడా డూప్లికేట్, ప్రతిదీ కూడా మీరు ఇందులో ఆలోచన చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ అమ్మేవాడేమో దొంగలాగా మారిపోయిండు, దొంగమాలు అమ్మేటోడేమో ఒరిజినల్ అయిపోయిండు మన తెలంగాణ. ఈ విధంగా అన్ని రాష్ట్రాలలో స్ప్రెడ్ అయిపోయి గ్రామాలలో కనీసం కిరాణా కొట్లు కూడా లేకుండా చేస్తున్నారు. ఒక్క వ్యాపారంలోకి ఎంట్రీ కాలేదు అనడానికి సంశయం లేదు. నువ్వు చెప్పులు కుట్టేటోడు వదిలేస్తే మిగతా అన్నిట్లో వీళ్ళే వచ్చారు. ఎందుకంటే అది నామోషి, చిన్న చూపు. కాబట్టి అదొక్కటి ఇడిచేసి నేను మార్వాడియో వాడిలో వీళ్ళలో నేను కులం పేరు మీద నేను దూషించను, తిట్టను. మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తూ, మా ట్రెడిషన్కి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాళ్ళకే మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. గోబ్యాక్ అని అన్నాము. అందరు ఎవరో మార్వాడి అనే మాటని నేను ఆ ఊతపదం, ఎందుకంటే ఇక్కడ జైన్లు వస్తున్నారు, అగర్వాల్స్ వస్తున్నారు, మార్వాడీస్ వస్తున్నారు, రకరకాలుగా ఎన్నో కులాలు వస్తారు. కులాలు నాకు అనవసరం, మతం నాకు అనవసరం. నాకు ఈరోజు తెలంగాణ సాంప్రదాయం, మా కుల వృత్తులన్నిటినీ నాశనం చేస్తున్నటువంటి వ్యాపారాలు. ఎవడు ఎక్కడన్నా బతకొచ్చు, దానికి ఎలాంటి ఆటంకం లేదు. ఎవడు ఎక్కడన్నా ఏ వ్యాపారం అన్నా చెయ్యొచ్చు. ఎందుకంటే మనం భారతదేశం వదిలి విదేశాలలో కూడా మనం వ్యాపారాలు చేస్తున్నాము, లేదా ఉద్యోగాలు చేస్తున్నాము. మరి మనల్ని కూడా వాళ్ళు గోబ్యాక్ అని అంటే మనం ఎక్కడ పోతాము. కానీ తెలంగాణని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నటువంటి వీళ్ళు, మనకి వ్యాపారాలే లేనప్పుడు మనం ఎక్కడ పోవాలి? మీరు రెండు స్టాండ్ల మీద మాట్లాడుతున్నారు. ఒకటి పార్టీ లైన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, 2 పర్సనల్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కల్వా సుజాత గారు క్లారిటీతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. నేను పూర్తిగా చెప్పినాక నువ్వు వినాలే. నేను ఎవరిని కూడా ఇక్కడ ఉండడానికి, దేశంలో ఎక్కడైనా ఎక్కడైనా బతకొచ్చు అని అంటే దాన్ని స్టాండ్ అనొద్దు. దాన్ని
అది మన రాజ్యాంగమో లేకపోతే ప్రజాస్వామ్యమో అది. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోయి బతకొచ్చు. కానీ మా వ్యాపారాలకు ఇబ్బంది పెడుతూ 100 రూపాయల వస్తువుకి 18 రూపాయలు ట్యాక్స్ కడితే లాభంతో కనీసం ఒక 2 రూపాయల లాభంతో 120 రూపాయలు అమ్మాలి. అదే ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వీళ్ళందరూ ఈరోజు ట్యాక్సులు లేకుండా తెచ్చుకుంటారు, ట్యాక్సులు లేకుండా అమ్మేస్తే ఒకటి ప్రభుత్వానికి ట్యాక్స్ బొక్క పడుతోంది. 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లంట తెలంగాణలో వీళ్ళు ఎగ్గొడుతున్నటువంటి ట్యాక్స్. అది నువ్వు అన్నావు కదా పార్టీ పరంగాను, నేను ప్రభుత్వ పరంగా ఈరోజు బాధపడుతున్నా. 5,000 నుంచి 10,000 కోట్లు వీళ్ళు కొల్లగొడుతున్నారు అని అంటే నువ్వు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి తెలంగాణకి అక్కడి నుంచి ఇక్కడ బతకనికి వస్తున్నావు. మా మీదనే నువ్వు బతుకుతున్నావు, మా మీదనే సంపాదిస్తున్నావు. మా మీద సంపాదించి పోని మా రాష్ట్రాల్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే చెయ్యు. మీ సంపదను తీసుకొని పోయి మళ్ళీ మీ రాష్ట్రాలు అంటే నీ రాష్ట్రం అంటే నీకు మక్కువ. నీ రాష్ట్రాల్లో బతకలేక ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనాలు చెలాయించి మా మీద సంపాదించుకొని మేము కొంటేనే నీ వ్యాపారం అవుతున్నది. మా డబ్బే కదా అది, లాభంతో కూడుకున్నటువంటి డబ్బు మీద మా డబ్బే. ఆ డబ్బును తీసుకొని వచ్చి కనీసం ఇక్కడ నలుగురికి ఉపాధి ఇస్తారంటే ఇయ్యరు. నువ్వు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాళ్ళని చూడు, వాళ్ళే వస్తారు, ఓనర్ వాళ్ళే, నౌకర్లు వాళ్ళే. అంటే వాళ్ళ రాష్ట్రం నుంచి తెచ్చుకున్న 5-6 మంది 10 మందినో నౌకరికి పెట్టుకుంటారు. ఇక్కడ ఆ నౌకరికి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే పనిచేయాలి. మా మీద నమ్మకాలు ఉండవు, మాకు కనీసం చిన్న ఉద్యోగ భద్రత వాళ్ళ వల్ల లేదు. ఇక్కడ మాకు ఉపాధి కల్పించినటువంటి మీరు మా వ్యాపారాలని దెబ్బతీస్తుంటే ఎవరైనా సహిస్తామా? ఎన్ని రోజులు? నేను 25 ఏళ్ల కింద మొదలుపెట్టిన ఉద్యమం ఏ రూపంలోనో ఈరోజు దళితుని కొట్టినందుకు అందరూ కూడా స్పందించి బయటకు వచ్చినందుకు ఇది నిజంగానే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఈరోజు మా వ్యాపారాలు ఎన్ని రకాలుగా దెబ్బతింటున్నాయో. ఆర్యవైశ్యులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక్క కిరాణా కొట్టు ఆర్యవైశ్యుడిది ఉంటే ఆ ఊరంతా కూడా ఆ కిరాణా సౌకర్యం మీద పెట్టుబడి సహాయం పొందేవాడు. ఈరోజు ఆ పెట్టుబడి సహాయం కనుమరుగైపోయింది. ఆ వ్యాపారి ఎవరైతే 10 మందికి నడుపుతుండేనో డబ్బులు ఇచ్చి ఈరోజు ఆయన దుకాణం తీసేసుకొని పట్టణాలకు వలసపోయి నాకేదన్నా ఉద్యోగం ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చినటువంటిది ఈరోజు మా రాష్ట్రం. నేనేమంటున్నా అంటే నువ్వు ఫస్ట్ సిటీలలో ఎంటర్ అయ్యాను, దాని తర్వాత పట్టణాలల్లో, తర్వాత మండలాలలో, ఈరోజు గ్రామీణ స్థాయిలోకి వచ్చేసారు. ఏ వ్యాపారం మాకు చేయనీయకుండా నువ్వు అడగొచ్చు, వాళ్ళు వచ్చి సంపాదించుకుంటారు, మీకు శాత కాకన్నా మీరు తీసేస్తున్నారు అంటావు. నేను ఇందాకనే చెప్పిన రూపాయి వస్తువుని రూపాయి 10 పైసలకు అమ్మేటోడు ఆయన అయితే మేము ₹1.20 మాకు పడుతుంటే నేను ₹1.10 ఎట్లా అమ్మాలి? వస్తువు ట్యాక్స్తో కలుపుకొని ట్యాక్స్ ఎగ్గొట్టాలన్నా మేము తెలంగాణలో, నువ్వు ఎగ్గొడుతున్నావు, మేము ట్యాక్స్ ఎగ్గొట్టాలి. వాళ్ళదొక ఇది ఉంటుందంట, కోటరీ ఉంటుందంట, వాళ్ళకు ప్రతి వస్తువు తయారు చేసిస్తారు. ప్రతి వస్తువుకు ఒరిజినల్కి డూప్లికేట్ తయారు చేస్తారు. ప్రతి వస్తువు 100 వస్తువులకు 150 వస్తువులు తయారు చేసి 100 వస్తువులకి వాళ్ళు ట్యాక్స్ కట్టి కంపెనీ నుంచి రిలీజ్ చేస్తే 50 వీళ్ళకి పంపిస్తారు వితౌట్ ట్యాక్స్. అంటే వీళ్ళకు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మాకెక్కడ దొరుకుతాయి? అవి దొరకాయి కదా. నేను సూటిగా ఒక ప్రశ్న గారికి కూడా మేము విన్నవించుకోబోతున్నాం, వినతి పత్రం ఇవ్వబోతున్నాం. డెఫినెట్గా మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మేము ఇక్కడ ఓటేస్తున్నాం, మేము ఇక్కడ స్థానికులు, మేము ఇక్కడ వ్యాపార పరంగా మేము ఈరోజు ట్యాక్సులు కడుతున్నాం. వ్యాపారస్తులు అందరూ ఎవరన్నా నా సూటి ప్రశ్న, మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇక్కడ రోహింగ్యాలు బతున్నారు, వాళ్ళతో పాటు అందరు బతుకుతున్నారు, ఫస్ట్ వాళ్ళని పంపించాలి. భారత రాజ్యాంగంలో వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కడైనా బతకొచ్చు అని ఒక రాసిపెట్టిన బీజేపీ చెప్తున్నది. బీఆర్ఎస్ న్యూట్రల్ స్టాండ్లో ఉంది, ఎక్కడ స్పందించట్లేదు. అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ మార్వాడి గో బ్యాక్ మీద ఏం స్టాండ్ తీసుకోబోతుంది? గో బ్యాక్ అనే వర్డ్ని నేను కూడా మాట్లాడట్లేదు, ఆ రోజు నుంచి మాట్లాడే. ఎవరైతే మా వ్యాపారాలకు ఇబ్బంది పెట్టి మా ప్రభుత్వాలకు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో, డూప్లికేట్ అమ్మేసి అనారోగ్యం పాలు చేస్తున్నారో వాళ్ళే వెళ్ళిపోవాలని. మీరు ఉండడానికి మీకు ఎవరు వద్దంటలేరు, కానీ మాలాగానే జెన్యున్గా బతకండి. మీరు మాలాగానే వ్యాపారం చేయండి. ఎన్ని రోజులు ఉంటారు తెలంగాణలో కానీ ఇంకే రాష్ట్రాలలోనా? మీరు ఇంత సంపాదించుకున్నది ఎట్లా సంపాదిస్తారో తెలుస్తుంది కదా. మీరు ట్యాక్స్ కట్టంగా బతుకుతున్నారు కాబట్టి ఈరోజు మీరు సంపాదించుకొని ఇంకా ఒక్కళ్ళు వచ్చి 100 మందిని తెచ్చుకుంటున్నారు. అదే మీరు కూడా మాలాగా ట్యాక్స్ చెల్లించి మాలాగా పండగలు చేసుకొని మాలాగా 10 మందితో రిలేషన్ మెయింటైన్ చేస్తే మీ ఖర్చులు మాకన్నా ఎక్కువైతాయి. మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లిస్తే 10 మంది నుంచి 2 కూడా ఉన్నోళ్ళు కూడా పారిపోతారు. ఎందుకంటే ఇక్కడ మా అమాయక ప్రజల్ని చూసి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మా ప్రభుత్వం స్టాండ్ ఎవరైనా బతకొచ్చు అని చెప్పారు ఆల్రెడీ. కానీ ఈ ట్యాక్స్లు ఎగ్గొడితే మాత్రం దీని మీద పూర్తిగా సీరియస్ ఉంటామని నిన్న పిసిసి అధ్యక్షులు గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. విజిలెన్స్ ఒక్క మార్వాడి కాదు, మీరు అన్నట్టు సిక్కులు, జైన్లు, ఇక ఇతరితర అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో బ్రతుకుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు.
చెప్తున్నారు. ఈ 2 నెంబర్ మాల్ను ఎట్లా అరికడతారు? ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లను ఎట్లా వసూలు చేస్తారు? ఏం నిర్ణయం తీసుకుంటారు? అయితే ఏ విధమైనటువంటి ఈరోజు రెవల్యూషన్ వచ్చిందో అది ప్రభుత్వం కూడా అర్థమైంది కదా. నిజంగానే ప్రభుత్వం నష్టపోతుంది, నిజంగానే మా తెలంగాణ ఓటర్లు, మా తెలంగాణ వ్యాపారస్తులు, మా తెలంగాణ స్థానికులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి కూడా చెప్పకనే చెప్పినట్టు ఇంటిమేషన్ వచ్చింది. కాబట్టి మా పిసిసి అధ్యక్షులు సీఎం గారితో మాట్లాడుతున్నారు, మేము కూడా వెళ్తాము తప్పకుండా. విజిలెన్స్ కానీ, జిఎస్టీ కానీ, వెయిట్ అండ్ మెజర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అధికారులను పనిచేయడానికి ఆదేశాలు ఇస్తారు. డెఫినెట్గా మేమందరం కూడా ఇక్కడ వ్యాపారస్తులం అందరం కూడా ముఖ్యమంత్రి గారిని సంప్రదించి తప్పకుండా 2 రకాలుగా లాభం, ఇక్కడ స్థానికులకు లాభం, రెండవది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వీళ్ళకు ప్రభుత్వానికి కూడా నిధికి కూడా ఈరోజు గండి కొట్టే పని లేకుండా కనీసం 5,000 నుంచి 10,000 కోట్లు ఏదో ఒక రూపంలో జిఎస్టీ రూపంలో భారతదేశం జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. నేను అడుగుతున్న వీళ్ళకి ఇదేనా గుజరాత్ మోడల్ అంటే? నీ దగ్గర నుంచి ఇక్కడ వచ్చి మా మీద బతికి మమ్మల్ని ఈడ బిచ్చపోలం చేసి మీ రాష్ట్రాల్లో డబ్బులు నింపుకుంటుంటూ ఇదేనా గుజరాత్ మోడల్ అంటే? మోదీకి అడుగుతున్నా, 20 సంవత్సరాల నుంచి మీరే పరిపాలిస్తున్నారు అక్కడ గుజరాత్లో, మరి అక్కడే శ్రీమంతులు కాకుండా మహారాష్ట్రలో వచ్చి శ్రీమంతులు అయ్యి మా దగ్గర సంపాదించుకున్న డబ్బులు గుజరాత్లో ఇన్వెస్ట్ చేస్తే మీరేమని సందేశం ఇస్తున్నారు? మీ రాష్ట్రాలలో లాగానే మేము కూడా ఇంకో రాష్ట్రంకు వలసపోయి అక్కడ కొల్లగొట్టి మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకోవాలని సందేశం ఇస్తున్నారా? లేకపోతే ఏ విధంగా గుజరాత్ మోడల్? ఇంకోటి రోహింగ్యాల విషయం అడిగినాను. రోహింగ్యాలు అనేది దేశంలో ఒక కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ 11.5 సంవత్సరాలు అయింది. రోహింగ్యాలు నిలగొట్టడానికి మేము వద్దంటున్నామా? మీకు ఎవరైనా ఆటంకం తెచ్చిండ్రా? ఎందుకు వాళ్ళ పేరు మీద పబ్బం గడుపుకుంటున్నారు? వాళ్ళని నిలగొట్టండి. 7,000 మంది ఉర్రా, 70,000 మంది ఉర్రా, 10 లక్షల మంది ఉన్నారా? మన భారతదేశంలో ఎంతమంది రోహింగ్యాలు వచ్చారో నిలగొట్టండి. మీకు ఎవరైనా అడ్డం కడుతున్నారా? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, ఆదేశాలు ఇవ్వండి. కేంద్ర కమిటీ ఒక కమిటీ వేయండి దేశం మొత్తం మీద. ఇలీగల్గా ఆక్యుపెన్సీ తీసుకున్న ఎవరినన్నా ఎలగొట్టండి. ఈరోజు ట్రంప్ ఎలగొడతలే మన దేశ పౌరుల్ని చిన్న చిన్న ఎలిగేషన్స్ ఉంటే అవమానించి వాళ్ళకి ఎలగొడతలేడా? మీకేమైంది మాయరోగం? 11 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ముస్లిమ్స్లను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతారు. కానీ దేశ ప్రజలు 140 కోట్లలో వాళ్ళ శాతం తీసేస్తే మిగతా వాళ్ళ సమస్యలు మీకు పట్టవా? మిగతా వాళ్ళ బాధలు మీకు పట్టవా? రాజస్థాన్ నుంచి వచ్చినోడు ఈడ బతుకుతాడు, గుజరాత్ నుంచి వచ్చినోడు ఈడ బతుకుతాడు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినోడు ఈడ బతుకు. కానీ మేము ఎక్కడ పోవాలి? మేము కూడా చిప్పలు పట్టుకొని వివిధ రాష్ట్రాలకు పోవాలన్నా? బీజేపీలకు నార్త్ ఇండియా వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ ఓట్లు కావాలని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను బీజేపీలకు అడుగుతున్నా, అనవసరంగా రాజకీయం చేసినటువంటి ఈమెవరు విరించి ఆమె పేరేమో ఉంది కదా, మాధవీలత కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఈయన పేరేంది రామచందర్రావు, రాజాసింగ్, వీళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీకు ఆ 3 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసమే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఓట్లు సంపాదించడానికే తెలంగాణలో మీరు అక్కడక్కడ పోటీ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే మిగతా 4 కోట్లలో వాళ్ళది ఒక 5 లక్షలు 10 లక్షల మంది తీసేస్తే మీకు 3,90,00,000 మంది మీకు తెలంగాణ ప్రజలు అవసరం లేదా? ఓటర్లు అవసరం లేదా? హిందువులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తెలంగాణ హిందువులకు వాళ్ళని కాపాడుతాం, ఎవరన్నా అడ్డం వస్తే ఒక్కొక్కళ్ళ కాల్జేలు ఇరగొడతామంట. అది మాధవీలత ఏం మాట్లాడుతున్నది? ఒకడు మాట్లాడతాడు, తెలంగాణోడు 2,000 రూపాయలు సంపాదిస్తాడు, రాత్రి దాకా తాగి పడతాడు అంటాడు. తెలంగాణ ట్రెడిషన్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ అవమానిస్తున్నారా మీరు? ఎవరిని అవమానిస్తున్నారా? హైదరాబాద్లో ఎన్ని వ్యాపారాలు చూపించాలి? వాళ్ళు ఇలీగల్గా చేస్తున్నారు, బహిరంగంగా భయపడకుండా చేస్తున్నారు. వాళ్ళు మాకేవాడు అడ్డం ఉన్నాడు, మా కేంద్రంలోనే మా మా ప్రభుత్వం ఉన్నది, మా ఇష్టానుసారంగా మేము బతకొచ్చనే భయం లేకుండా. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, సో మీరు ఎందుకు ఆ ఇల్లీగల్ దందాలను క్లోజ్ చేయించలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ పెద్ద సమస్యని ప్రభుత్వం దృష్టికి కూడా ఆల్రెడీ మేము తీసుకెళ్ళినాం. మా పీసీసీ గారికి సీరియస్గానే అడిగాం మేము. కాబట్టి పీసీసీ గారు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాను, ఈ సమస్య పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదైతే ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారో, ఏదైతే వ్యాపారము 2 నంబర్ దందా చేస్తున్నారో ఇవన్నీ విజిలెన్స్కి చెప్తాం, వెయిట్ అండ్ మెజర్స్కి చెప్తాం, జిఎస్టీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తాం. అప్పుడు 2 రకాలుగా ఆదాయం జరుగుతుంది అని పీసీసీ అధ్యక్షులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారు దీని మీద ఏం డిసిషన్ తీసుకుంటారో అధికారులకు ఆదేశాలు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎక్కడెక్కడ నువ్వు చూసినావా? వాళ్ళు ₹1 అన్న ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటారా? నువ్వు 10 రూపాయలు బిజినెస్ చేయని, 10 లక్షల బిజినెస్ చేయని, ₹1 కూడా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోరు? అంటే జిఎస్టీ ఎగ్గొట్టనికే కదా. ఇన్ని రోజులు మనం భరించడం మనకు అండలేదు, ఒక రెవల్యూషన్ రాలేదు. ఇప్పుడు రెవల్యూషన్ వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంటున్నారు. ఎవరు
అవసలోలైనా ఇదే మాట్లాడుతుర్రు, చేతేత కార్మికులైనా ఇదే మాట్లాడుతుర్రు, గోల్డ్ స్మిత్లైనా వాళ్ళే కదా, బంగారం వ్యాపారం చేసుకునే వాళ్ళు అందులో 30% కల్తీ సిల్వర్లో కలుపుతున్నారంట, బంగారంలో కల్తీ ఉంటుందంట, ప్రతి ఒక్కటి నాణ్యత లేనిది, ప్రతి ఒక్కటి కల్తీ. ఈరోజు మేము మా డబ్బులు మేము పెట్టి కొనుక్కునే వస్తువు కల్తీ వస్తువు కొనుక్కోవాలా. తెలంగాణలో ఉన్నటువంటి సుధాకర్ పైప్స్ లాంటిదే నేనే 20 ఏళ్ల కింద పట్టుకున్న వాళ్ళని, నాది హార్డ్వేర్ బిజినెస్ ఉన్నప్పుడు నేనే పట్టుకున్నా. దాంట్లో ఏ మార్పు కనబడదు, మనం పరీక్షిస్తే కానీ దాన్ని టెస్ట్ చేస్తే కానీ తెలీదు డూప్లికేట్ అని. 200 రూపాయలకో 150 రూపాయలకో ఫీట్ వచ్చేటటువంటి పైపుని వాడు కంపెనీ ధర కన్నా ఒక 50 రూపాయలు తక్కువ 20 రూపాయలు తక్కువ అమ్ముతాడు. ఎట్లా అమ్ముతున్నాడు అని మాకే అర్థం కాక మా వ్యాపారాలను ఎత్తేసుకున్నాం మేము, మా దగ్గర వ్యాపారం కాక. ఇప్పుడు అర్థమవుతున్నది, వీళ్ళన్నీ డూప్లికేట్లు తీసుకొని వచ్చి మా నెత్తిన రుద్ది ప్రతి ఒక్కటి నువ్వు ఏదన్నా ఒరిజినల్ తయారు కానీ దానికి రెండోది సెకండ్ డూప్లికేట్ తయారు. వీళ్ళకి ఏడ తయారు చేస్తున్నారు అది పట్టుకోవాలి. కేంద్రంలో ఎక్కడ వీళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఈ దొంగ సరుకు వస్తుంది, ఎక్కడి నుంచి 2 నంబర్ మాల్ వస్తున్నది వీళ్ళకి అనేది పట్టుకోవాలి. ఇది ఒక పెద్ద మాఫియానే నాకు అర్థమవుతుంది. పెద్ద మాఫియాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళతో అడగమంటున్నా నేను ఇదే. నువ్వు ముస్లిమ్స్, నువ్వు రోహింగ్యాలని బతికే కన్నా ఈ 2 నంబర్ దందా చేస్తున్నటువంటి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం నీ కేంద్రంలో అధికారం కదా, ఇది ఒక్క రాష్ట్రంలోనే జరుగుతలేదు కదా, పక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని జాగాల, తమిళనాడు మినహాయించి అన్ని చోట్ల జరుగుతుంది. మరి దేశంలో అధికారం ఉంది, కేంద్రంలో వీళ్ళ మీద మీరే కదా ఎంక్వైరీ పెట్టాలి, మీరే చేయాలి కదా. ఇది ఎక్కడి నుంచి తయారై వస్తున్నది చెప్పండి. వాళ్ళు కొన్ని మంది అయితే మొన్న టీవీలలో అన్ని ఇంటర్వ్యూలలో చూసిన గంజాయి వాళ్ళే అమ్ముతారంట, ఓయో రూములు వాళ్ళే నడిపిస్తారంట. మరి ఇవన్నీ దేనికి సంకేతం? మన తెలంగాణని భ్రష్టుపట్టేయనికి వచ్చిర్రా? 2-3 రకాలు ఈరోజు వాళ్ళ డాండియా మనతో ఆడిపిస్తున్నారు. మన బతుకమ్మ వాళ్ళు ఆడతారా? వాళ్ళు డాండియా ఆడిపించినప్పుడు మా కోలాటం వాళ్ళు ఆడతారా? వాళ్ళు ఈరోజు వేసుకునే వస్త్రధారణ మనతోనే ఇస్తున్నారు. మన చీర మన లంగావోణి వాళ్ళు కట్టుకుంటారు. అదేవిధంగా మరి మన బతుకమ్మ పండగ చెయ్యరు, బోనాలు చెయ్యరు. మన తెలుగు ఇప్పుడు వాళ్ళు ఒక 4-5 దేవుళ్ళనే కొలుస్తారు, కృష్ణుడిని, హనుమంతుడిని, శ్రీరాముడిని, ఇట్లా ఒక 4-5 దేవుళ్ళనే కొలుస్తారు. మిగతా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ మన గుళ్ళకు వాళ్ళు వస్తుండ్రా? వస్తలేరు కదా. మరి మనం అన్ని గుళ్ళకు పోతాం. మన తెలంగాణలో ఉన్న హిందువులము మనం అన్ని గుళ్ళకు పోతాం. వెంకటేశ్వర స్వామి గుడికి పోతాము, ఆంజనేయ స్వామి గుడికి పోతాము, శ్రీరాముని గుడికి పోతాము, ప్రతి ఒక్క దేవాలయానికి పోతాం. మన గుళ్ళకు వాళ్ళు వస్తారా? మన ట్రెడిషన్ని వాళ్ళు అంటే వాళ్ళు తీసుకుంటున్నారా? మన ట్రెడిషన్ తీసుకోవాలనే రూల్ ఏమన్నా ఉందా అని ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. నేను అదే చెప్తున్నా, మన తెలంగాణ వాసులు గ్రహించాలి. వాళ్ళు మనల్ని మోల్డ్ చేస్తుర్రు, వాళ్ళ దీంట్లో మనల్ని మార్చుకుంటున్నారు. మనం వాళ్ళ డాండియా ఒక దసరా వస్తే మనం దసరా నవరాత్రుల్లో 9 రోజులు బతుకమ్మని పెట్టి 9 రోజులు ఇంట్లో దేవుడి పూజలు చేసి, ఆయుధాల పూజలు చేసి మనం అన్ని రకాలుగా ఈడ తెలంగాణ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాం. కానీ వాళ్ళు పెట్టే డాండియా ప్రోగ్రామ్స్కి మనం వెళ్తున్నాం, టికెట్లు పెట్టి డబ్బులతో కొనుక్కొని మళ్ళీ గాగ్రా వేసుకొని మరీ పోతున్నాం. మరి వాళ్ళు లంగావణి వేసుకున్నప్పుడు మనకు గాగ్రా ఎందుకు? వాళ్ళ ట్రెడిషన్ మనం మారాలి. ఇప్పటికైనా చైతన్యవంతులు కాండి. వాళ్ళ మీద మనం ఈరోజు ఎట్లాగూ ఏలెత్తి చూపించడం, తప్పు చేస్తున్నది మనం బయటికి తీసినాం. కానీ ఏదైతే తప్పు వాళ్ళు చేసినరో, ఎందుకు మనం దారి ఇచ్చినాం, ఏలు పెట్టడానికి సంధిస్తే ఈరోజు కాలు పెట్టినరు వాళ్ళు. ఆ కాలు పెట్టకుండా మళ్ళీ ఒకసారి ఇప్పటివరకు అయితే వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, రాకుండా తమిళనాడులో ఎట్లయితే ఇతర వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు రాకుండా అయితే ఎలాగైతే వాళ్ళు చేసుకున్నారో, మన రాష్ట్రం కూడా వాళ్ళు రానియకుండా మనం ఒక్కొక్క ఊరికి యూనిటీ అవుదాం. మన వ్యాపారాలు దెబ్బతీయకుండా మన వ్యాపారస్తులం అందరం ఏకమైదాము. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా చక్కగా వ్యాపారం చేస్తే సరిపోయింది, లేకపోతే తరిమే కొడదాం వాళ్ళను. ప్రభుత్వం తీసుకోవాలనే నిర్ణయం కాదు కదా. మనం బతుకు కోసం వచ్చిన మన పుట్టినోళ్ళం ఈ రాష్ట్రంలో. ఇండివిజువల్ పర్సనల్గా చెప్తున్నారా, పార్టీ పరంగా చెప్తున్నారా కల్వ సుజాత? ఈరోజు నేను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిందాన్ని, ఆర్యవైశ్యుల బిడ్డను. నేను వ్యాపారం కూడా తీసేసిన వీళ్ళ పరంగా నేను చెప్తున్నా కదా. ఆ పెయిన్ నాకుంది కదా. ఏదన్నా అనుకో, నువ్వు ప్రభుత్వం అన్న అనుకో, రాజకీయంగా అనుకో, కులపరంగా అనుకో, కుల వృత్తి అనుకో, ఏదైనా దెబ్బ తగిలినోనికే నొప్పి తెలుస్తుంది కదా. ఆ నొప్పి నేను ఆ రోజు దెబ్బ తగిలింది, ఈరోజు కట్టుకుంటున్నా అందరితోని, ఈరోజు వచ్చినటువంటి రెవల్యూషన్తో. కాబట్టి ఇదే స్టాండ్ మీద చివరి వరకు ఉంటారా? తరిమి కొడదాం అనేటువంటి స్టాండ్ మీద కల్వ సుజాత ఉంటారా? నేనేమంటున్నా, తరిమి కొడతా అనలేదు నేను.
అందరం కలిసి తప్పు చేసినోడిని ప్రభుత్వం ఒకటే కాదు మన బాధ్యత కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పర్లేదు తప్పు చేయనీయకుండా మనల్ని మనము సూర్యుడిని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆగదు కదా కనీసం దానికి చేతులు అడ్డం పెడితే దీపం నిలబడుతుంది కాబట్టి మన దీపాన్ని మనం నిలబెట్టుకోవాలనంటే మనకి ఇబ్బంది పెట్టే చుట్టుపక్కల వాళ్ళు మనం అందరం కలిసి యూనిటీ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు పారిపోతారు వాళ్ళే పారిపోతారు కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు 2 నంబర్ దందా చేసినోడికి పట్టిద్దాం మనం విజిలెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం జిఎస్టీకి ఇస్తాం మేమందరమేమో జిఎస్టీలు కట్టి ప్రభుత్వాన్ని నడుపుతుంటే బయట నుంచి వచ్చినోడు దొంగసారి వితౌట్ జిఎస్టీ ఈరోజు బతుకుతున్నాడు వాళ్ళేమో జిఎస్టీ తెచ్చినాము దేశానికి ఇంత చేసినాము అంటున్నారు మరి అక్కడి నుంచి వచ్చినోడు ఈడ ఎగ్గొడుతున్నాడు కదా ఎగ్గొడుతున్నాడా లేదా మరి ఇవన్నీ నష్టాలు కష్టాలు మా తెలుగోడు మా తెలంగాణ వాళ్ళు మేమందరం ఎందుకు నష్టపోవాలి ఎందుకు భరించాలి కాబట్టి ఇప్పటికైనా మేలుకుందాం ఒకని మీద వాడు తప్పు చేసిండని వాని మీద ఏడవడం కాదు మనం మేలుకుందాం వాళ్ళు 6 గంటలకు దుకాణం తెరుస్తాం మేము పూజలు చేస్తామంటుండే ఏం మమ్మల్ని అవమానిస్తున్నాను మేము పూజలు చేయమా నీకన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తాం మేము పూజలు నీకన్నా ఎక్కువ గుళ్ళకు పోతాం నువ్వు కేవలం నీ వాళ్ళకే దాతలుగా ఉంటావు కానీ మేము అందరికీ దానాలు ఇస్తాం అందరికీ చందాలు ఇస్తాం అన్ని గుళ్ళకి సహకరిస్తాం అందరు ఎవరైనా పేదోడు చదువుకుని పోతే వానికి డబ్బు ఇస్తాం ఏదైనా అన్న సత్రాలు ఉంటే ఆడ అన్నదానాలు పెడతాం మేము అన్నీ చేసినాం మీరు అంటున్న మాటలకి మేము భరించాలనా తాగుబోతులు అంటారు మా తెలంగాణని బూతులు తిడుతున్నారు ఒక్కొక్కరిని ఇష్టం ఉన్నట్ల వాళ్ళు ఎందుకు తిడతారు మీరు కాబట్టి మన వాళ్ళు మేల్కోవాలి మనందరం ఏకం కావాలి ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే మా షాప్లలో వస్తువులు కొనకండి అని చెప్తున్నారు బహిరంగంగానే ఏం చెప్తారు ఉంటారా తెలంగాణ వాళ్ళు వాళ్ళ షాప్లలో వస్తువులు కొనకుండా అనంటే కొన్నోళ్ళకి అందరికీ ఇక్కడి నుంచి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా ఈ వస్తువు నాణ్యమైనదా ఈ వస్తువు డూప్లికేట్దా కాదా అని చూసి కొనండి అలా మీరు కొనడం మొదలు పెడితే ఆ డూప్లికేట్ అమ్మేటోడు బంద్ చేసుకుంటాడు వ్యాపారం ఆటోమేటిక్గా వాడిని పంపించాల్సిన అవసరం లేదు వాడే పారిపోతాడు వాళ్ళకు మనము డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు ఇదే దెబ్బ వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మనం చేయాల్సిందల్లా మందు పెట్టాల్సిందల్లా ఒకటే వాళ్ళు మన దగ్గర ₹1 ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు ఇప్పటి నుంచి మేము ఫోన్పేనే చేస్తామని అందరం చెప్పండి వాళ్ళకు సచ్చినట్లా జిఎస్టీ కడితే ఇంత డబ్బు జిఎస్టీ కడితే అడిగి ఉంటాడా చెప్పండి నాకు ఇవన్నీ డైరెక్ట్ చేయకుండా ప్రభుత్వానికి మనకు లాభం వచ్చే పనులు మనం స్వచ్ఛందంగా తీసుకొని వస్తే తప్పకుండా మార్పు ఈరోజు వచ్చింది రేపు మారదు ఇది ఎన్నో ఏళ్ల నుంచి మెల్లమెల్లగా చాప కింద నీరులాగా పాకిపోయినటువంటి వీళ్ళకి తరిమి కొట్టాల్సనే మనం దెబ్బలతోనో రాళ్లతోనో కట్టెలతోనో కొట్టాల్సిన అవసరం లేదు మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళ సాంప్రదాయాలకి మనం గండి కొట్టాల్సింది తప్పించి నిజంగానే వ్యాపారస్తులు మంచోళ్ళు తెలంగాణలో మనం అమాయకులం కాబట్టి వచ్చినోంది పబ్బం గడుస్తున్నది అంతేగాని మనం కూడా వాళ్ళలాగా నువ్వు వాళ్ళ షాప్లోకి వెళ్తే ఎట్లా బెదిరిస్తారు చూస్తారా మీరు కొనగొను లేకపోతే లేదంటారు పైసలు మా దగ్గరనే తీసుకొని మా దగ్గరనే బతుక్కుంటే మళ్ళీ మనల్ని బెదిరిస్తారు ఆ బెదిరింపులు బంద్ చేయాలనంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకోండి ఒరిజినలా డూప్లికేటా అని చూడండి డూప్లికేట్ ఉంటే ఎంబడే విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేయండి ఏదైనా తూకల్లో తేడా ఉంటే వెయిట్ అండ్ మేజర్స్కి నేను చెప్తున్నా కదా నా వ్యాపారమే నేను తాండూరులో చేసేటప్పుడు ఐరన్ జోకిస్తే టన్నుకి 10 కిలోలు గండి కొట్టి ఇస్తుండే రేటు మాకన్నా తక్కువ అమ్ముతుండే ఎట్లా అమ్ముతున్నాడో అర్థం కాక ఒక నెల రోజులు ఆయన వెనకాల మనుషులను పెట్టి వాళ్ళ దుకాణం వెనకాల తీరా చూస్తే టన్నుకి 10 కిలోలు తక్కువ ఇచ్చి ₹1 తక్కువ పెట్టి అమ్ముతుంటే గిట్లనే అవుతుంది మరి అందుకని ఆ రోజు ఎంతమంది నష్టపోయినరో ఎన్ని కింటాలు ఎన్ని టన్నులు కొన్ని తాండూరోలు మోసపోయినరో అలాంటి మోసాలు చాలా వీళ్ళ దగ్గర ప్రతి వస్తువు నాణ్యమైనదా ప్రతి వస్తువు ఒరిజినల్దా ప్రతి వస్తువుకి జిఎస్టీ కడుతున్నాడా అని మనం ఈరోజు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని సహకరిద్దాం మన వాళ్ళని వ్యాపారస్తుల్ని బతకనిద్దాం మనమందరం ఈ దాని మీద మనం స్టాండ్ అయ్యి అడుగు ముందుకేస్తే డెఫినెట్గా 5 ఏళ్ళు పట్టొచ్చు 10 ఏళ్ళు పట్టొచ్చు బట్ మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుంది వాళ్ళకి ఏదో మేము కొడతాం ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఇంత ఉర్రెత్తున తీసుకొస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు ఓ తెలంగాణ షామో లేకపోతే పృథ్వీయో లేకపోతే ఇంకొంతమంది నాయకులు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని ముందు తీసుకుపోతారు మరి అట్లాంటి వాళ్ళని కూడా మీరు అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా ఎట్లా చూస్తారు దీన్ని అంటే అది ఇక ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని చేస్తారు ఏదైనా ఇబ్బంది కలగకుండా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చట్టపరంగా చేయాల్సినటువంటి పనులు చేస్తారు కాబట్టి నేను చట్టానికి విరుద్ధం పొమ్మంటావా నాకు ఏదైనా పర్మిషన్లు తీసుకుందాం అవసరమైతే ధర్నాలకు పర్మిషన్లు తీసుకుందాం పోయి మనకు ఒక ధర్నా చౌక్ ఉంది ఆడబోయి కూర్చుందాం అందరం కూర్చుందాం నేను కూడా వ్యాపారస్తుల బిడ్డనే కదా
నేను కూడా అదే కులంలో పుట్టిన కదా, అందరం కూర్చుందాం. కానీ పోతారా రేపు ఎవరైనా దీని మీద ఈ అంశం మీద పెట్టుబడిదారుల మీద పెడితే పోతారా ధర్నా చౌక్? చోటకు పోతా. చట్టానికి వ్యతిరేకమో ప్రభుత్వానికో వ్యతిరేకం కాకుండా ప్రభుత్వానికి పనికొచ్చేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ సమస్య ఉన్నా ముందుంటా. ఈరోజు ఎవరు మాట్లాడతలేరు అని చాలామంది, నేను మాట్లాడతలేనా? ఈరోజు నేను వ్యక్తిగతంగా బాధపడుతున్న విషయం మాట్లాడుతున్నా. ఇది ప్రభుత్వమో లేకపోతే రాజకీయమో నేను మాట్లాడట్లేదు. అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నందుకు ప్రజల పక్షాన ఈరోజు అధికారం ఉంటుంది, రేపు పోతుంది. అధికారం కోసమే నేను మాట్లాడి ఈరోజు ఒక రకంగా మాట్లాడి రేపు ఇంకో రకంగా నా వాయిస్ ఉంటే, నిన్న ఆ మాట మాట్లాడినా ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నా, స్టాండ్ లేదా అని ఇక్కడ నన్ను ప్రజలు ప్రశ్నించారా? కాబట్టి స్టాండ్ న్యాయం మీదనే ఉంటుంది. స్టాండ్ నాది ప్రజల పక్షాన్నే ఉంటుంది. మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటారో దాని మీదనే ఉంటుంది. నా తెలంగాణ ప్రజల కోసం మా ప్రభుత్వం ప్రజాపాలన ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారు త్వరలో దీని మీద డెసిషన్ తీసుకుంటారు. మా బాధ, మా ఆవేదన అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చాలా రోజుల తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వా సుజాత గారిని మనం కలవడం జరిగింది. ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఉన్నది, ఈ అంశం మీద నేను కూడా ఖచ్చితంగా మద్దతుగా ఉంటా, సపోర్ట్ ఇస్తా. మా కుటుంబం అంతా కూడా వ్యాపారం మీదే బ్రతుకుతూ వచ్చింది. వ్యాపారాన్ని మేము ప్రధానంగానే ముందుకు తీసుకుంటూ వచ్చినాయి. మా లైఫ్ అంతా కూడా వ్యాపారంలో చాలా నష్టపోయినాం. గతంలో చాలా వ్యాపారాల వల్ల మేము మార్వాడి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల దెబ్బతిన్నామని చెప్తా ఉన్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ సభ పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు లాభం జరుగుతుంది. అంటే నా వాయిస్ ఉంటుంది, నా మద్దతు ఉందని చెప్పేసి కల్వా సుజాత గారు చెప్తా ఉన్నారు. చూద్దాం, ఈ అంశం ముఖ్యమంత్రి దాకా పోయింది. ముఖ్యమంత్రి త్వరలో ఖచ్చితంగా స్పందిస్తాడు. ఒక పాజిటివ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నాడు. ఒక చర్చ కూడా జరగబోయేటువంటి అవకాశం కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఎక్కడ దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.